పోరాటాలు ఏం లేవు. మీరు ఏమన్నానండి, స్వాతంత్ర యుద్ధంలో కాంగ్రెస్ ఏదేదో పోరాటం చేసిందంటే అవి తప్పు. 1905 వందే మాతర ఉద్యమము, అది అందరు భారతీయులు అందరూ చేశారు. బెంగాల్లో ప్రారంభమైంది, మొత్తం భారతదేశం అంతా వచ్చింది. కాంగ్రెస్ పాత్ర స్వల్పం. రెండోది 1915 లోపల గాంధీజీ ఎంటర్ అయ్యారు. గాంధీజీ ఎంటర్ అయిన తర్వాత కాంగ్రెస్ చేసిన పోరాటాలు మూడే మూడు. సహాయ నిరాకరణ, అది భారతదేశ స్వతంత్రం కోసం కాదు, ఖిలాఫత్, టర్కీలో ఖిలాఫత్ కోసం. 2 దండి సత్యాగ్రహం. 3 1942 క్విట్ ఇండియా. క్విట్ ఇండియా ఆగస్టు 8 నాడు 42 ఆగస్టు 8 నాడు అనౌన్స్ చేశారు. 9 నాడు వీళ్ళందరూ పోయి జైల్లో కూర్చున్నారు. వీళ్ళ జైలు అంటే చాలా అద్భుతమైన ప్యాలెస్. కాంగ్రెస్ నాయకులు అందరూ జైల్లోనే ఉన్నారు. 42 తరువాత నుంచి 47 వరకు కూడా ఒక్క ఉద్యమం చేయలేదు. మరి స్వాతంత్రం ఎట్లొచ్చింది? నౌకాదళ ఉద్యమం. మొత్తం భారతదేశంలోని అన్ని తీరాలలో బ్రిటిష్ నావికాదళంలో వచ్చిన తిరుగుబాటు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఆజాద్ హింద్ ఫౌజ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నల్లి గుడ్లు అందిష్టి, బెదురు గుడ్లు అందిష్టి, కత్తులన్నీ కటకట, నెత్తురంత చిటపట, దిష్టంతా పోవాలి.